కొంతమందిని మహనీయులు అని ఎందుకంటాం? వారి గొప్పతనం ఏంటి అని అడిగితే ఓ చిన్న కథ చెప్పాను. రామకృష్ణ పరమహంస గారి గొప్పతనం గురించి అందరికీ తెలుసు. ఆయన శిష్యులు కూడా ఎలా ఉంటారో మనం జరిగిన ఓ చిన్న సంఘటన ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు శ్రీరంగనాథనందం విమానంలో కలకత్తా వస్తున్నారు. పక్కవాడితో ఏదో మాటల్లో నేను ఎప్పుడూ బయట అమ్మే పదార్థాలు తినను, అంతగా అయితే అరటిపండు యాపిలో తింటాను అని అన్నారు. ఈ లోపల ఎయిర్ హోస్టర్ వచ్చి మీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా అని అడిగింది. వెజ్ అని చెప్పారు. మరికొద్దిసేపట్లో చిన్న బాక్స్ ఇచ్చారు. అది చేతిలో పట్టుకున్నారు. చాలాసేపు తర్వాత పక్కనున్న వారు అడిగారు, మీరు బయట పదార్థాలు తినను అని అన్నారు, మళ్ళా ఎందుకు పుచ్చుకున్నారు అని. నేను తరచూ విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటాను, ఇది వాళ్ళు ఉచితంగా ఇస్తారు, ఎందుకు వద్దు అనాలి? నేను ఎయిర్పోర్ట్ నుంచి నా గమ్యానికి చేరటానికి గంట సమయం పడుతుంది. దారిలో 1000 మంది బిచ్చగాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరి చేతిలో పెడతాను, శుభ్రంగా తింటారు. ఆ మాటకు పక్క అతను 2 చేతులతో నమస్కరించాడు.